నమస్తే, వెల్కమ్ టు S8 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్. ప్రత్యేక పూజలు చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఎట్టకేలకు ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు. బెయిల్ రావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో సంతోషం. తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. తన దగ్గరి వాళ్లే 25 మంది ఇసుక దందా చేస్తున్నారని ఆరోపణ. ఫామ్ హౌస్ ఆరోపణలపై స్పందించిన పట్నం మహేందర్ రెడ్డి. పట్టా భూమిలో రూల్ ప్రకారమే కట్టుకున్నానని వివరణ. నేటి నుంచి దేశవాళీ సీజన్ బి షురు. బరిలో సూర్యకుమార్, అయ్యర్, సర్ఫరాజ్. మార్కెట్లకు ఫెడ్ షోస్. వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాతో కదం తొక్కిన సూచీలు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం యాదాద్రి ఆలయానికి చేరుకున్న గవర్నర్ కు అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నారసింహుడికి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత గవర్నర్ కు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించగా అధికారులు స్వామివారి శేష వస్త్రాలు, తీర్థ ప్రసాదాలను అందజేశారు. కాగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంగళ, బుధ, గురువారాల్లో పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. రోడ్డు మార్గాన యాదగిరిగుట్టకు చేరుకున్న ఆయన లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి బయలుదేరి ఉదయం 11:30 ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 1 గంటకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో 25 మంది జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు పొందిన రచయితలు, కళాకారులతో సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలోని యునెస్కో గుర్తింపు పొందుతారు. With all the tradition and Vedic hymns, so I am very impressed with this temple. It has been an experience in my lifetime experience, and I will come back here again. And may God bless you all. May Narasimha Devta bless all of you and bless the whole of Telangana. Keep the people happy. Sarve bhavantu. నేడు ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు, పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర సుప్రీంకోర్టుకు చేరుకున్నారు. కాగా ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై సర్వత్రా ఉత్కంఠకు తెరపడింది. కవితకు బెయిల్ మంజూరైంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తీహాడ్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పై మంగళవారం సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. కవిత బెయిల్ పిటిషన్ పై విచారణను జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం నిర్వహించింది. ఢిల్లీ లిక్కర్ కేసు విజయ్ నాయర్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడటంతో కవిత బెయిల్ పిటిషన్ కేసు ఏమవుతుందోనన్న ఆందోళన బీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొంది. ఎట్టకేలకు బెయిల్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కవిత తరపున ముకుల్ రోహత్ కి వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టులో కవిత బెయిల్ కేసు విచారణ సందర్భంగా కోర్టుకు బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తదితరులు నేతలు హాజరయ్యారు.
కొత్వాల్గూడలోని తన ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం అంటూ వస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తాజాగా స్పందించారు. మంగళవారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ విషయంపై మాట్లాడారు. కొత్వాల్గూడలోని సర్వే నెంబర్ 13లో తన కుమారుడి పేరుతో 14.14 ఎకరాల పట్టా భూమి ఉందని చెప్పారు. ఆ భూమిని 1999లో కొనుగోలు చేశామని, 2005లో నిబంధనల మేరకే ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా చిన్న కట్టడం కట్టుకున్నామని వివరించారు. అప్పటి ప్రభుత్వం నుంచి ఇరిగేషన్ శాఖ అనుమతితో ఫామ్ హౌస్ కట్టుకున్నామని, నిబంధనలకు విరుద్ధంగా కట్టినట్లు తేలితే తానే దగ్గరుండి కూల్చేస్తానని మహేందర్ రెడ్డి చెప్పారు. తాత తండ్రుల నుంచి తమది వ్యవసాయ కుటుంబమని, తమ కుటుంబానికి చాలా వ్యవసాయ భూములు ఉన్నాయని చెప్పారు. అలాంటిది ఇంత చిన్న భూమిని కబ్జా చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. అక్కడ ఎలాంటి కాంపౌండ్ లేదని, కావాలంటే మీడియా ప్రతినిధులు సహా ఎవరైనా వెళ్లి చూడొచ్చని చెప్పారు. అవసరమైతే పట్టా కాగితాలు కూడా ఇస్తానని చెప్పుకొచ్చారు. వాస్తవానికి అది చిన్న గెస్ట్ హౌస్ అని, అది FTL బఫర్ జోన్ పరిధిలో ఉందని ఆరోపణల్లో నిజం లేదని మహేందర్ రెడ్డి చెప్పారు. అక్కడికి చుట్టుపక్కల పలు ఫంక్షన్ హాళ్లు, ఇతర నిర్మాణాలు కూడా ఉన్నాయని వివరించారు. తెలంగాణ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెరువులను కాపాడాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడో ఇది మంచి కార్యక్రమం. ఇది చెరువులు కబ్జాలు చేసిన వారు ఎవరైనా సరే దాన్ని కాపాడడానికి అందరూ కూడా ముందుకు రావాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది. ఆనాడు ఇరిగేషన్ గారు ఏదైతే చెప్పినారో ఆ రూల్ ప్రకారంగానే అప్పటి కలెక్టర్ గారు కూడా, ఎందుకంటే అప్పట్లోనే కొంతమంది మహేందర్ రెడ్డి గారు చెరువు దగ్గర కట్టిన ఒక రూమ్ రావడంతో అప్పటి కలెక్టర్ గారితో కూడా మాట్లాడి సర్వే చేయించేసి ఎక్కడైతే రూల్ ప్రకారం కట్టని అక్కడనే ఆ బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది. అది చిన్న బిల్డింగ్. అది ఒకవేళ తప్పని తెలిసి, ఒకవేళ నిజంగా రూల్స్ వ్యతిరేకం ఉంటే మరి ప్రభుత్వం ఏదైతే చేస్తున్నదో దానికి తప్పకుండా సహకరించి మేమే దాన్ని తీసేస్తాం. 2005లో పర్మిషన్ తీసుకొని మరి కట్టడం కూడా జరిగింది. మేము రైతు కుటుంబంకి వచ్చినటువంటి వాళ్ళము. శంషాబాద్ షాబాదు మా సొంత గ్రామం. అది పోతూ పోతూ మరి అప్పట్లో పట్టల్యాండ్ తీసుకొని అక్కడ తోట కూడా పెట్టడం జరిగింది. మామిడి తోట ఉన్నది అక్కడ. ఆవులు బళ్ళు కూడా పెంచుతాం అక్కడ. మరి అక్కడ చాలామంది పనులు ఉన్నారు. అక్కడ వరి పంట కూడా వేసినామాట. మరి అక్కడ ఏదైతే మా బిల్డింగ్ చూపిస్తున్నారో అదే అంగులు ఆర్భాటాలు లేకుండా చిన్నగా మేము కట్టుకోవడం కూడా జరిగింది. అది కానీ అప్పట్లో మరి నేను పొలిటికల్ ఉన్నా కాబట్టి మరి ఎప్పటికైనా ఇది తప్పులు చేయదనే ఉద్దేశంతో ఆనాటి ఇరిగేషన్ ఇంజనీర్లను పిలిచి రూల్ ప్రకారంగా నేను అది బిల్డింగ్ కట్టడం కూడా జరిగింది. అయితే అక్కడ నీళ్ళు రావడం వల్ల కంపౌండ్ కానీ ఇట్లా కట్టి ఉంటే నిజంగా కూడా మేము దాన్ని కబ్జా చేసుకున్న వాళ్ళం అవుతాము. మీరు అందరూ కూడా పోయి చూడండి. కంపౌండ్ వాల్ లేదు, ఏం లేదు. అది తాడిపత్రిలో ఇసుక రవాణాదారులను మాజీ ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేవలం 25 మంది మాత్రమే ఇసుక తరలిస్తున్నారు. మిగిలిన వాళ్ళు ఇసుక తరలించి తనకు దూరం కావద్దన్నారు. దయచేసి తనకు దూరం కావద్దని జేసీ ప్రభాకర్ రెడ్డి కోరుతున్నారు. నమస్కారం. నేను ఈరోజు మళ్ళీ ఇసుక గురించి చెప్తున్నా. మొత్తం తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో ఒక 25 మందే ఇసుక దొలుకుండేది. వాళ్ళందరూ నాకు ఆప్తులు. 5 ఏళ్ళు నాతో పాటు కష్టపడిన వాళ్ళు. నేను మళ్ళీ కోరుకుంటాను, మానుకోండి. మీకు ఒకరికైనా డబ్బులు అంటే 2,50,000 మంది ఉంటే ఓటర్లే, 25 మందికి ఇదే. దూరం చేసుకోవద్దండి. దయచేసి మీరంతా నా కోసం 5 ఏళ్ళు కష్టపడ్డారు. నేను గ్రీన్ ట్రిబ్యునల్ పోయినా, సుప్రీంకోర్టుకు పోయినా, హైకోర్టుకు పోయినా, అంతగా నేను తగు వేసుకున్నా. పోయిన గవర్నమెంట్లో మీకు తెలుసు నన్ను ఎన్నిసార్లు పట్టుకొని, ఒకరోజు పొద్దున్నే 7 గంటలకు పట్టుకొని అన్ని ఊర్లని తిప్పి, డిస్ట్రిక్ట్ అంతా తిప్పి, మీరందరూ వచ్చి పోలీస్ స్టేషన్ కూర్చుంటే
మీ దయ వల్ల ఆ రోజు నేను బయటకు వచ్చిన. దూరం కావద్దండి. మీకు తెలుసో తెలియదో పొప్పూరుకు పోండి, ఆదివారం ఏసీబీ వాళ్ళు వచ్చి అంతా ఎంక్వైరీ చేసుకొని పోయినారు. దయచేసి వచ్చేది మీకేమీ లేదు. ఇంకోటి చెప్తున్నా, టిప్పర్ ఓనర్లో మీ బండ్లు బయటికి రావు. ఎక్కడన్నా పోయి తోలుకోండి, నా కాన్స్టిట్యూన్సీలో తోలొద్దండి. దయచేసి చెప్తున్నా. నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని మందపల్లి గ్రామంలో సీసీ కెమెరాలను వీడీసీ ఆధ్వర్యంలో ప్రారంభించారు. యువతకు వాలీబాల్ కిట్స్ ప్రమాదం బారి నుండి కాపాడేందుకు హెల్మెట్స్, ఆదివాసీలకు చీరలను పంపిణీ చేసి యువత క్రీడా నైపుణ్యంగా ఉండాలని, జాగ్రత్తగా వాహనాలు నడపాలని, వాహనదారులకు హెల్మెట్స్, గిరిజనులకు చీరలు పంపిణీ చేసి గిరిజనులతో నృత్యం చేసి విలేజ్ డెవలప్మెంట్ కమిటీని అభినందించారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, విద్యార్థులు మంచిగా చదువుకోవాలని, డబ్బులు లేకపోతే నేను ఇచ్చి చదువుపిస్తానని గిరిజనులతో మాట్లాడటం ఆనందంగా ఉందని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. అలాగే ఈ సీసీ కెమెరాస్ పెట్టుకున్నందుకు ఈ ఎంబీఎస్ఐ సెంటర్ అండ్ వీడీసీ మెంబర్స్ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎక్కడికి వెళ్ళినా వీడీసీ గురించి కంప్లైంట్స్ ఇప్పిస్తూ ఉంటాయి. ఇప్పటికైతే ఓవర్కి వస్తూనే ఉంటాయి. ఊళ్ళో వీడీసీ వాళ్ళు బహిష్కరించారు, వీడీసీ వాళ్ళు హెరాస్ చేస్తున్నారు, వీడీసీ వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు అని. కానీ ఇక్కడ వీడీసీ వాళ్ళు వాళ్ళే పూనుకొని మంచిగా కెమెరాస్ పెట్టించడం అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మంచి పనులు చేస్తున్నందుకు మీ అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే సీసీ కెమెరాస్ మా డిఎస్పీ గారు చెప్పినట్టు ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులకు సమానం. దొంగతనాలు ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఇదివరకు ఇక్కడ లోకల్ దొంగలు అలా వచ్చి ఇలా చేసుకుని పోతూ ఉండేవారు. ఇప్పుడు ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు, రాజస్థాన్ నుంచి వస్తున్నారు, బీహార్ నుంచి వస్తున్నారు, హర్యానా నుంచి వస్తున్నారు, చేస్తారో వెళ్ళిపోతారు. మాకు ఎట్లా తెలుస్తుంది? తెలియదు. అలాగే కొన్నిసార్లు ఊర్లో కూడా చిన్న చిన్న పోయినప్పుడు గొడవలు అవుతుంటాయి. నువ్వు తీసావు అనేసి కొన్నిసార్లు అపోహలు వస్తూ ఉంటాయి. అట్లాంటివన్నీ కూడా ఈ సీసీ కెమెరాస్ పెట్టుకోవడం వల్ల మనకి క్లారిటీ ఉంటుంది. ఎవరు ఏం చేశారు, ఎటు పోయారు, ఏంటి, ఎవరు వస్తున్నారు, ఊర్లోకి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారా ఏంటి అనేది మనకి ఒక ఏర్పడిపోతుంది. సో కాబట్టి ఈ సీసీ కెమెరాస్ ఉండడం అనేది చాలా మంచి పని. ముఖ్యంగా ఈ ఫస్ట్ టైము నేను ఈ ఖానాపూర్ సర్కిల్లో ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ నేను చేసింది. మన జిల్లాలో ఇప్పుడు చాలా దగ్గర మనకు కెమెరాలు పెట్టడం జరుగుతుంది. అందరూ కూడా ముందుకొచ్చి కెమెరాలు పెడుతున్నారు. అదేవిధంగా చిన్న చిన్న ఏమైనా తగాదైతే కూడా ఆ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది. నువ్వు నన్ను కొట్టినావా, నేను నువ్వు కొట్టినా అనేది కూడా కెమెరా చూపిస్తుంది. కాబట్టి అది కూడా మనకు ఈజీ అయిపోతుంది, ఎవరు తప్పు కాదని. కాబట్టి ఇటువంటి ప్రోగ్రామ్ తీసుకొని ఇటువంటి గ్రామంలో కెమెరా పెట్టిన మీ అందరికీ కూడా వీడీసీ మరి గ్రామ పెద్దలు ఉన్నారు, అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆదివాసులకు తరతరాలుగా అభివృద్ధి ఫలాలు అందడం లేదని 70 ఏళ్ల స్వతంత్ర సమాజంలో నేటికి గిరిజన అభివృద్ధిపై ప్రభుత్వాలు మార్పు తీసుకురావడంలో విఫలమైందని ఆదివాసీ నాయకులు అన్నారు. ఈ మేరకు ఆదివాసీ నాయకుల పిలుపు మేరకు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని, లింగాపూర్, సిర్పూర్, ఆసిఫాబాద్ ఏజెన్సీలో సంపూర్ణంగా బంద్ పాటించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు సహా వర్తక, వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ నేటికి గిరిజన గ్రామాలలో విద్య, వైద్యం, తాగునీరు, సాగునీరు లేక నానా అవస్థలు పడుతున్నారని, రహదారులు సక్రమంగా లేక నానా అవస్థలు పడుతూ బురదలో ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏజెన్సీ ప్రాంత పరిరక్షణ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. సాధన కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీలో బంద్ కార్యక్రమాన్ని మరి వారు మొదలుపెట్టారు. దానిలో భాగంగా ఆదివాసీ సంఘాల ఐకాస తరఫున రాష్ట్ర కమిటీ సంపూర్ణంగా మద్దతిస్తూ మరి జైనూరు, సిర్పూర్, లింగాపూర్, కెరమేని మండలాల్లో సంపూర్ణ బంద్ పాటిస్తున్నారు. ఎందుకంటే ఆదివాసీల భారత రాజ్యాంగమైనటువంటి చట్టాలను ఇప్పుడున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్న తరుణంలో మా హక్కులు మాకు కావాలి, ఏజెన్సీలో ఐడీటీ ద్వారా మెగా డిఎస్సీ పెట్టాలనేసి, జీవో నంబర్ 3ని అమలు చేయాలనేసి, అదేవిధంగా వలసల అంబడిలను ఎస్టీజీని తొలగిస్తూ మరి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి 170 పేసర్ చట్టాలను పకడ్బందీగా అమలు చేస్తూ ఇతర వలసలు పెరుగుతున్నాయి. కాబట్టి ఏజెన్సీలో వలసలు రాకుండా ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్రం ప్రత్యేకంగా మరి చర్యలు తీసుకోవాలని కోరుతూ మరి బంద్ పాటించడం జరిగింది. సహకరించినటువంటి వ్యాపారస్తులకు అందరికీ కూడా, తర్వాత ప్రైవేట్ సంస్థల, పాఠశాలలు, కళాశాలల వారికి, కరెస్పాండెంట్లకు ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ముఖ్యంగా రాజ్యాంగాన్ని పూని చేస్తున్న తరుణంలో మరి ఏజెన్సీ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దీనిలో భాగంగా ఖచ్చితంగా మా హక్కులు మాకు వచ్చే వరకు కొమరం భీం
పోరాటాన్ని స్ఫూర్తి తీసుకొని మరో పోరాటానికి ఆదివాసులు ఐక్యం అయినాం. అదేవిధంగా ఏజెన్సీ డిఎస్సిని వెంటనే ప్రకటిస్తూ బ్యాక్లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేస్తూ ఆదివాసీ నిరుద్యోగ యువకులకు ఉద్యోగులు వచ్చే వరకు కూడా నిరంతరం పోరాటం కొనసాగిస్తుంటామని తెలియజేస్తున్నాం. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కాకినాడ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె నరసింహనాయక్ తెలిపారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో నీరు నిల్వ ఉంటుందని, కావున నిల్వ ఉన్న నీటి గుంటలలో ఆయిల్ బాల్స్ వేస్తారని, దాని ద్వారా నీటిపై ఒక పొరల ఏర్పడి దోమల ఉత్పత్తి నియంత్రిస్తుందని తెలియజేశారు. ప్రతి శుక్రవారం కూడా ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు, ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే దగ్గరలో ఉన్న పిహెచ్సికు గాని, యూపీహెచ్సికు గాని, కమ్యూనిటీ హెల్త్ క్లినిక్ కు గాని వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అందరికీ నమస్కారం అండి. నేను డిఎంహెచ్ఓ మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడు ఈ కాలం ఇది వర్షాకాలము, ఎక్కువ వర్షాలు పడుతూ ఉన్నాయి, నీరు ఎక్కువ నిల్వ ఉండే అవకాశం ఉంది. ఈ నీటి కుంటల్లో ఎక్కడా కూడా నీరు ఎక్కువగా నిల్వ ఉండకూడదు. అలా నిల్వ ఉన్నట్లయితే అక్కడ మనం మున్సిపల్ కార్పొరేషన్ వారి నుంచి, హెల్త్ స్టాఫ్ నుంచి ఆయిల్ బాల్స్ అనేది వేయడం జరుగుతూ ఉంది. ఈ ఆయిల్ ఏంటంటే వాటర్ మీద ఒక లేయర్గా ఫామ్ అయ్యి మనకి దోమలు పెరగకుండా, గుడ్లు పెట్టకుండా నివారించడానికి ఉపయోగపడుతుంది. అలానే మనకి ఈ వాటర్ స్టాగ్నేటెడ్ ఏరియాలో గ్యాంబూషియా ఫిష్లు వదులుతూ ఉన్నాము, చేపలు, ఈ చిన్న పిల్లలు. అవి ఏంటంటే మనకి ఆహారంగా ఈ లార్వాని కూడా అది తీసుకుంటూ ఉంటుంది. కాబట్టి మనకి నీటి మీద పెట్టే లార్వాని అది ఆహారంగా తీసుకుంటుంది. కాబట్టి మనకి ఈ దోమలు పెరగకుండా మనం నివారించగలుగుతాం. అలానే మనకి ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే కార్యక్రమం చేస్తూ ఉన్నాము. అలానే మనకి ఎవరికైనా దగ్గు, జలుబు, జ్వరము లేకపోతే ఒళ్ళు నొప్పులు ఉన్నట్లయితే డెఫినెట్గా దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానీ, అప్పర్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ, లేకపోతే గవర్నమెంట్ సిహెచ్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కానీ హాస్పిటల్కి వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకొని వైద్యం చేయించుకోవాలి. అంతేగాని దయచేసి పిఎంపీలని, ఆర్ఎంపీలని ఆశ్రయించవద్దు. సో దానివల్ల మనకి అన్నెసరీ వైద్యం జరుగుతుంది. కాబట్టి అలా కాకుండా మనకి ప్రాపర్గా క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గర మన గవర్నమెంట్ సెక్టార్స్లో లేకపోతే బయట కానీ వైద్యం చేయించుకోవాలని కోరుతాం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్లో వ్యాపారులు టన్నుల కొద్ది కూరగాయలను ప్రజలకు ఉచితంగా అందజేశారు. ఫ్రీగా కూరగాయలు అందిస్తున్నారని తెలియడంతో ప్రజలు వేలాదిగా తరలివచ్చి సంచులు కూరగాయలు తీసుకుని వెళ్లారు. కూరగాయల మార్కెట్లో హోల్సేల్, రిటైల్ కూరగాయల వ్యాపారుల మధ్య వివాదం నెలకొనడంతో రిటైల్ వ్యాపారులు ఉచితంగా కూరగాయలు అందజేస్తున్నారు. ఒప్పందం ప్రకారం హోల్సేల్ వ్యాపారులు రిటైల్ గా కూరగాయలు అమ్మవద్దని నిబంధన ఉండగా వారు నిబంధనలు అతిక్రమించి కిలోల చొప్పున కూరగాయలు రోజు మొత్తం అమ్ముతుండటంతో ఆగ్రహించిన రిటైల్ వ్యాపారులు కూరగాయలన్నీ ఫ్రీగా పంచిపెట్టారు. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఇలాగే ఉచితంగా కూరగాయలు పంచుతామని చిరు వ్యాపారులు పేర్కొంటున్నారు. ప్రెసిడెంట్ నేను షకీల్. మాకు ఇబ్బంది ఏమున్నది, వాళ్ళు కిలో 2 కిలోలు అమ్మద్దు, దాని వలన మాకు బాగా ఇబ్బంది ఉన్నది. వాళ్ళు కిలో 2 కిలోలు అమ్ముతారు, దాని వలన మాకు అదే రేట్ ఇస్తారు, చిల్లర కూడా అదే రేట్ అమ్ముతారు. దాని వలన మేము నిన్నటి నుంచి బంద్ చేసి ఉన్నాం. ఉన్న కూరగాయలు మొత్తం ఫ్రీలా పంచుతాను. ఎప్పటి వరకు మనకు అనుకూలం మొత్తం మరి పరిష్కారం కాదో అప్పటి వరకు మేము ఇట్లనే పంచుకుంటూ ఉంటాం. వాళ్ళు ఓకే అనే వరకు మేము బంద్ పెడతాం. వాళ్ళు 2-6 దుకాణాలు ఉన్నారు, వాళ్ళు చిల్లర అమ్ముతారు. చెప్పినా ఇంటలేరు, చెప్పినా బూతులు తిడతారు, అని చెప్తే ఫైట్ చేస్తా అంటారు, ఏమేమి అంటారు, ఎక్కడ పోతా పోరి, ఏమేమి చెప్పుకుంటే చెప్పుకోపోరి అంటారు. దాని వలన మేము బంద్ చేసి 2 రోజులతోని దోదించే అప్పుడు ఖాళీ ఉన్న కూరగాయలు పంచుకుంటూ ఉంటాం. మా ఉపాధి కూడా పోతుంది, నష్టం జరుగుతుంది, కానీ భరించుకుంటూ ఉంటాను. మేము పెద్దపల్లి కూరగాయల మార్కెట్ రిటైల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్. నా పేరు రవీందర్. హోల్సేల్ వాళ్ళు రిటైల్ అమ్మగద్దని ఎన్నోసార్లు మొదలుపెట్టుకున్నాము. వాళ్ళు పావు కిలో కానుంచి వెళ్ళి అర్ధపావు 10 రూపాయలు 5 రూపాయలు అని అన్నీ విక్రయిస్తున్నారు. మాకు వ్యాపారం నడవడం జరుగుతలేదు. వాళ్ళు విక్రయించినప్పుడు వాళ్ళు అమ్ముతుంటే మా మాలంతా మిగిలి ఖరాబ్ అయిపోతుంది. వాళ్ళకి ఎన్నోసార్లు విన్నపం చేసుకున్నాం. ఇదివరకు పోలీస్ స్టేషన్ వెళ్ళాను, కమిషనర్ గారు చెప్పారు, అందరికీ చెప్పుకున్నారు, ప్రజాప్రతినిధులు కూడా చెప్పారు. ఎందరో వచ్చి చెప్పినా వాళ్ళు వింటలేరు. నిన్న కాక మొన్న ఏం జరిగిందంటే, మీరు ఏం చేసుకుంటారో చేసుకోకపోయి మా ఇష్టం వచ్చిన మేము కూడా మీరేంగా మాకు చెప్పేది కానీ వాళ్ళు ఇష్టం నానా బూతులు తిట్టుకున్నారు. దాని గురించి నిన్న నుండి మార్కెట్ బంద్ పెట్టినాము. మా దగ్గర మిగిలిన మాలు కమ్సకం 15-30 వేల మాలు ఉంది. దాని గురించి మాలు వృధా కాకుండా ప్రజలకు పంపిణీ చేస్తున్నాము. పొద్దున్న నుండి ఇప్పటి వరకు
3-4 వేల మందికి పంపిణీ చేసినాము. అదే విధానంగా సాయంత్రం వరకు పంపిణీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మా యొక్క బాధను అనుసరించి ప్రజలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ మా యొక్క బాధను ఆలోచించి మాకు పరిష్కారం చేయగలరని మరీ విన్నపం చేసుకుంటున్నాం. అంటే ఎన్నో మంది పెడతారు? మా యొక్క పరిష్కారం క్లియర్ అంత మటుకు మేము ఒప్పుకుంటాం. అంతవరకు మా బంద్ నడుస్తూనే ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే టైం కూడా ఇచ్చినాము. 8 గంటల వరకు బంద్ చేయమంటే బంద్ చేస్తలేరు. వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు ఇంటలేరు. మీరు ఏమైనా మా విక్రమ్ మా పరిష్కారం అయినంత వరకు మేము పంపిణీ చేస్తాం. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం వెంకటాపూర్ లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఆధ్వర్యంలోని గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ తమ భూమిని కబ్జా చేశారని, తమకు న్యాయం చేయాలంటూ పల్లా రాజేశ్వరరెడ్డికి చేసిన నీలిమ మెడికల్ కాలేజీ వద్ద కొందరు బాధితులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే వెంకటాపూర్ గ్రామ రెవెన్యూ సర్వే 796లోని 11 ఎకరాల 20 గుంటలలో 7 ఎకరాల 20 గుంటలు గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, మిగతా 4 ఎకరాల తమ భూమిలో రాజేశ్వరరెడ్డి తన అనుచరులతో కలిసి ఆక్రమించారని బాధితులు కుంట్లూరు మాజీ సర్పంచ్ కల్లం ప్రభాకర్ రెడ్డి తదితరులు ఆరోపించారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఒకరిపై మరొకరు తోపులాటకు పాల్పడ్డారు. నేను గత 3 సంవత్సరాల నుంచి తిరిగి ఇంటికి కూడా పోయిన 11 ఎకరాలు 20 గుంటలు నేను 2008లో కొనుక్కున్నా. కోర్టుకు నేను తిరిగిన, కోర్టుకు పైసలు ఖర్చు పెట్టుకుని ప్లాట్లో పంచాయతీకి వెళ్ళి నేను తిరిగిన. నాది మొత్తం 4.5 ఎకరాల భూమి ఉండే. తీసుకుపోయి నేను గుంటూరు సర్పంచ్, నేను టీఆర్ఎస్ పార్టీ. నేను 2006 నుంచి 2009 వరకు ఉన్నా. నేను ఇక్కడ భూమిని నేను తీసుకొని 4.5 ఎకరాలు తీసుకుంటే తర్వాత ప్లాట్ల భూమి ఆ భూమి అని చెప్పి తర్వాత వస్తే నేను కోర్టుల కేసు 2013 వరకు కొట్లాడినాక 2 ఎకరాలు నేను ఆర్థికంగా లేకుండా 2 ఎకరాలు అమ్ముకున్నా. మిగతా 2.5 ఎకరాల తర్వాత ఈయన ఒక అద్దె ఎకర కొడుకు పేరు మీద ఉంటే అద్దె ఎకర కూడా నేను ప్లాట్ కొని అది కొనంటే అద్దె ఎకర ఫ్రీగా చేసిన. ఈయన 2 ఎకరాలు, మిగతా వాళ్ళ దగ్గర 4 ఎకరాలు మొత్తం కలిసి 7 ఎకరాలు కొన్నాడు. అద్దె ఎకర ఫ్రీగా ఇచ్చిన. ఆ 7 ఎకరాలు తీసుకుపోయిండు కాలేజీ కట్టుకుంటుండు. నేను ఎన్నిసార్లు ఇంటికి పోయినా చుట్టూ 7 ఎకరాలకు 11 ఎకరాలు గోడ పెట్టిన. ఎందుకు పెడుతున్నావు అంటే నేను మాట్లాడతా, లేకపోతే సైడ్కి ఇస్తా, తర్వాత ఇస్తా అని చెప్పిండు. చెప్పి తర్వాత రోజు ఇంత గోడ పెట్టించుకొస్తాడు. మెడికల్ కాలేజ్ పర్మిషన్ పెట్టుకుంటాడు, బిల్డింగ్ కడతాడు. నేను ఇంటికి పోయినా 50 లక్షలు ఇస్తా, 60 లక్షలు ఇస్తా అని చెప్తాడు. ఆ పక్కన 6 కోట్లు పోతుంటే 60 లక్షలు 50 లక్షలు నీకు ఇస్తావా? నువ్వు మమ్మల్ని తీసుకొచ్చి భూమి లేదని ఎట్లా చెప్తున్నావు? తప్పుడు పనులు, తప్పుడు ప్రచారం, తప్పుడు చేసి వాడు ఎవరు ఫోన్ చేసినా వైభవ్ కాలనీ పోయింది. అలా ల్యాండ్ ఏ వైభవ్ కాలనీ పోయింది చూపి, ఏ వైభవ్ కాలనీ పోయింది? నీ ఎంప్లాయీస్ కట్టుకోరు, నువ్వు ఆడ షెడ్ కట్టుకున్నావు. ఈ దవాఖాన సగం అలానే ఉంది, ఆ షెడ్ కూడా అలానే ఉన్నాయి, ఆ హాస్టల్ అలానే ఉంది. జాగేడుకొని 100% ఉంది. తప్పుతో పట్టిస్తుండే తప్పితే ఇంకా ఏం కాలేదు. పూర్తి ల్యాండ్ ఉంది. అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తుండు. పందికొక్కడితో తోటి సంపాదించుకోవాలని ఆలోచన తప్పితే ఇంకోటి ఏది లేదు. ఇక్కడ గవర్నమెంట్ సర్వేరే వచ్చి మాకు మొత్తం సర్వే చేసి పాయింట్లు పెట్టిపోతే పాయింట్లు కూడా వీకేసి కలర్లు కూడా మొత్తం తూడ్చిపడేసారు. ఈయన మళ్ళీ మాట్లాడతాడు, హరీష్ రావు మాట్లాడతాడు. న్యాయంగా మేము ఎన్ఓసీలు ఇచ్చినాం. నాది నేను ల్యాండ్ లార్డ్ ఇంట్లో నాకు గోడ ఎంపడి బౌండరీ మొత్తం నా పేరు మీద ఉంది. నన్ను లోస్తే గలాలు పడతాను ముందుకు వస్తా తప్ప ఎవరు నా కొడుకు ఏ గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గర పోయినా ఎవరు చూడు మేము వాళ్ళని అడిగి చెప్తామండి. పల్లరాజేశ్వర నువ్వు గవర్నమెంట్ ఆఫీసర్ అంటే పల్లరాజేశ్వర ఎన్ఓసీ తీసుకొని మాకు ఆర్టీఐ కింద ఇన్ఫర్మేషన్ ఇస్తారట. మీకు అంతా ఎన్ఓసీ క్లియర్గా గవర్నమెంట్ రూల్స్ చెక్ చేసి ఇచ్చినాడు. వచ్చి కూడా మనకు జాగలేదు. గోడకు వాటర్ బాడీకి నీళ్ళని గోడలు పక్కకే ఉన్నాయి. వీళ్ళు అని న్యాయం చేసేది టీఆర్ఎస్ వాళ్ళు. దేవుని దయ వల్ల కాంగ్రెస్ వచ్చింది. రేవంత్ రెడ్డి గారికి ఒకటే విన్నపం చేస్తారు, గోడ ఇల్లీగల్ ఎవ్వదైనా సరే కూలగొట్టరి, మా జాబ్ మాకు ఇప్పేయండి. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. 20 మంది విద్యార్థులకు అస్వస్థకు గురయ్యారు. వారిని ఏలేశ్వరం గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించి వైద్యం అందిస్తున్నారు. గురుకుల పాఠశాల క్యాంటీన్ అపరిశుభ్రంగా ఉండటం వల్లే ఫుడ్ పాయిజన్ అయి ఉంటుందని విద్యార్థిని తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇదే గురుకుల పాఠశాలలో విలేకరులు వార్తలు ప్రచురించగా వారిపై కూడా తప్పుడు ప్రచారాలను సైతం చేయించుకున్న గురుకుల పాఠశాల సిబ్బంది ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ హుటాహుటిన ఏలేశ్వరం బయలుదేరారు.
వరంగల్ శివనగర్ లోని షేక్ ట్రేడర్స్ ఫర్నిచర్ షాప్ లో ఉదయం సుమారు 4:30 గంటలకు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇటు విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పడానికి ప్రయత్నం చేశారు. ఈ అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వలన లేదా ఇతర కారణాల వలన దర్యాప్తు చేసి తెలుపుదామని వరంగల్ డిఎఫ్ఓ శ్రీధర్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతానికి మంటలు అదుపులోకి వచ్చి డిఎఫ్ఓ సుమారు 10 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. సదరు మిల్ కాలనీ పోలీస్ స్టేషన్ సిఐ మల్లయ్యకు సమాచారం అందడంతో 4:30-5 గంటలకు 100 డైల్ రావడంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈరోజు మార్నింగ్ 4:30కి 4:29 ఫస్ట్ వచ్చింది కాలు. ఫైర్ కాల్ అనేది ఒకసారి 4:30 కన్ఫర్మ్ చేసుకున్నాము. ఫస్ట్ మా ఫైర్ కంట్రోల్ రూమ్ హైదరాబాద్ వచ్చింది. వాళ్ళు కాల్ కన్ఫర్మ్ చేసుకొని వెంబడే మాకు వరంగల్ ఫైర్ స్టేషన్ పర్మిట్ ఇచ్చారు. ఇప్పుడే 4:30కి వరంగల్ ఫైర్ స్టేషన్ దిగి పర్మిట్ అయింది. 4:34 స్పాట్ రీచ్ అయింది. వచ్చిన తర్వాత ఫైరింగ్ చూసేసరికి ఫైర్ చాలా ఎక్కువ ఉండడంతో ఇమీడియట్గా హన్మకొండ, గొర్రెకుంట మరియు వర్ధనపేట ఫైర్ స్టేషన్ సమాచారించారు. డిస్ట్రిక్ట్ తర్వాత 4 సంవత్సరం వెంబడి మేము వచ్చాను. వచ్చి 4 వెహికల్స్ పెట్టి 4 వైపున 4 వెహికల్స్ పెట్టి ఫైర్ కంట్రోల్ చేయడం జరిగింది. ఈ ఫైర్లో ఫస్ట్ ముందు భాగం 2 భాగాలు ఉంది. దీంట్లో ఫస్ట్ భాగంలో మనకు గోల్డ్ ఫర్నిచర్ ఉంది. వెనుక భాగంలో బార్దాన్ అంటే గన్ని బ్యాగ్స్ ఉండే బాగా ఆ గన్ని బ్యాగ్ స్టోరీ ఎక్కువ వల్ల ఫైర్ చాలా ఎక్కువ జరిగింది. అది మా ఫైర్ సిబ్బంది కృషి వల్ల మరి పోలీసు వారి సిబ్బంది అందరి కృషి వల్ల మన పక్కకున్న ఒకటి ప్లైవుడ్ గోదాం ఉంది, ప్లస్ పక్కన ఇంకో గన్ని బ్యాగ్స్ గోదాం ఉంది. అది ఫైర్ ఎక్స్టెండ్ కాకుండా కంట్రోల్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఆ ఫైర్ మొత్తం కంట్రోల్ అయిపోయింది. కొంచెం ఉంది అది ఇంకొక హాఫ్ అన్ అవర్లో మొత్తం చూసుకోవడానికి జరుగుతుంది. ఎవరికైనా ఏమన్నా ప్రమాదం ఏమన్నా అట్లాంటిది ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు, ఓన్లీ ఆస్తి నష్టం జరగడం జరిగింది. దేశవాళీ సీజన్ ప్రారంభానికి సూచికగా మంగళవారం నుంచి మొదలవుతున్న బుచ్చిబాబు పోరులో టీమిండియా స్టార్ క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, శ్రేయాన్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్ బరిలోకి దిగుతున్నారు. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ 11తో జరిగే పోరులో ముంబై తరపున ప్రాతినిధ్యం వహించనున్న వీరిపై అందరి దృష్టి నెలకొంది. రానున్న బిజీ సీజన్ దృష్టిలో పెట్టుకుని జాతీయ జట్టులో చోటు ఆశిస్తున్న ఈ ముగ్గురు బుచ్చిబాబు పోరులో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. గాయం కారణంగా టెస్టు జట్టుకు దూరమైన అయ్యర్ తిరిగి ఫామ్ లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుండగా సూర్యకుమార్, సర్ఫరాజ్ అదే పనిలో ఉన్నారు. ఇప్పటి వరకు 14 టెస్టులాడిన అయ్యర్ అంతగా ఆకట్టుకోలేకపోతున్నారు. గతేడాది జనవరి నుంచి 12 ఇన్నింగ్స్ లో అయ్యర్ 17 సగటుతో 187 పరుగులకే పరిమితమయ్యాడు. ఇందులో 35 అత్యధిక స్కోరు కావడం గమనార్హం. ఇటీవలే టీ20 కెప్టెన్ గా ఎంపికైన సూర్యకుమార్ టీమిండియా తరపున గతేడాది ఏకైక టెస్టు ఆడాడు. మరోవైపు స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ ద్వారా అరంగేట్రం చేసిన ముంబై కెప్టెన్ సర్ఫరాజ్ జాతీయ జట్టులో తన చోటు నిలుపుకోవాలని చూస్తున్నాడు. 5 ఇన్నింగ్స్ లో 50 సగటుతో సర్ఫరాజ్ 200 పరుగులు చేశాడు. మంగళవారం తమిళనాడుతో జరిగే మ్యాచ్ లో ముంబై జట్టును సర్ఫరాజ్ ముందుండి నడిపించనున్నాడు. మరోవైపు గత రంజీ సీజన్ లో అత్యధిక వికెట్లతో ఆకట్టుకున్న సాయి కిషోర్ తమిళనాడు జట్టుకు నాయకత్వం వహిస్తున్నారు. వడ్డీ రేట్లను తగ్గిస్తామని అమెరికా ఫెడరల్ వ్యాఖ్యలు దేశీయ సూచీల్లో ఉత్సాహాన్ని నింపింది. లాభాల్లో ప్రారంభమైన సూచీలు చివరి వరకు ఇదే ట్రెండ్ ను కొనసాగించింది. మెటల్, ఐటీ, కన్స్యూమర్ డ్యూరబుల్ సూచీలకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతో వరుసగా 5వ రోజు సోమవారం సూచీలు భారీగా లాభపడ్డాయి. దేశీయ మార్కెట్లోకి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరించిన బ్లూ చిప్ సంస్థలైన హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ లో మదుపరులలో సెంటిమెంట్ ను మెరుగుపరిచింది. ఒక దశలో 700 పాయింట్లకు పైగా లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 610.90 పాయింట్లు అందుకుని 81,698.11 పాయింట్లుగా చేరుకోగా మరో సూచీ నిఫ్టీ 25,000 పాయింట్ల మైలురాయిని మళ్లీ అధిగమించింది. చివరకు 187.45 పాయింట్లు ఎగబాకి 25,001.60 వద్ద ముగిసింది. వరుసగా సూచీ 8వ రోజు లాభపడటం విశేషం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్. ప్రత్యేక పూజలు చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఎట్టకేలకు ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు. బెయిల్ రావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో సంతోషం. తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. తన దగ్గరి వాళ్లే 25 మంది ఇసుక దందా చేస్తున్నారని ఆరోపణ.
ఆరోపణలపై స్పందించిన పట్నం మహేందర్ రెడ్డి. పట్టా భూమిలో రూల్ ప్రకారమే కట్టుకున్నానని వివరణ. నేటి నుంచి దేశవాళీ సీజన్ బి షురు. బరిలో సూర్యకుమార్, అయ్యర్, సర్ఫరాజ్. మార్కెట్లకు ఫెడ్ షోస్. వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాతో కదం తొక్కిన సూచీలు. ఎదురొస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.